జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబులపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సింగడు అద్దంకి రాను వచ్చాడు పోను పోయాడు అన్నట్లు చంద్రబాబు పవన్ తిరుపతికి రాను వచ్చారు తిరిగి పోను పోయారని రాసుకొనొచ్చింది కూడా చదవలేక చదివేసి వెళ్లిపోయారని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమీ చెప్పకుండా మర్చిపోయి మరీ వెళ్లిపోయారని విమర్శించారు. వీళ్ల తిరుపతి ట్రిప్కు సింగడి అద్దంకి ట్రిప్కు పెద్ద తేడా లేదన్నారు. అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని, జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17,000 మందికి పైగా ఉద్యోగస్తులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించినందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారన్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు నిన్న కర్ణాటక నుంచి అక్రమంగా తెప్పిస్తున్న చీప్ లిక్కర్ రెడ్ హ్యాండెడ్గా దొరికిందని కూడా ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతికి రాను వచ్చినారు పోను పోయినారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా మర్చిపోయినారు. ఎందుకు వాళ్లకు ఓట్లు వేయాలో అన్నది ఒక్క మాట మాట్లాడలా. కారణం చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి. కనుక ఏం చేయాలా, మమ్మల్ని తిట్టి వెళ్ళిపోతే చాలనుకొని 4 తిట్లు దట్టించి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఆ రాసుకొని వచ్చినట్టు కూడా చదవలేక, ఎందువల్లంటే ఏమి అర్థమైతే కదా మొదట సమస్య. ఎవడో రాయిచ్చినాడు పక్కనోడు, అది రాసుకొని వచ్చి గడగడగడ చదివేసి కరుణాకర్ రెడ్డి చాలా నీచుడు దుర్మార్గుడు అనేసి వెళ్ళిపోయినారు. వీళ్ళ ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు. తిరుపతిలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వెచ్చించినారని ఇవన్నీ చూసి కళ్ళు కొట్టి ఈర్ష్యపడి అసూయతో ఏం మాట్లాడాలనో దిక్కు తెలియకుండా మా మీద 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతే జనం ఓట్లేసుకుంటారనుకుంటే, ఓట్లేస్తారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు.